ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు పార్టీ నేతలు కార్యకర్తలతో జగన్ సమావేశమవుతున్నారు. పులివెందులతో పాటు జిల్లాలోని నేతలంతా వచ్చి జగన్ ను కలుస్తున్నారు. ఇవాళ సాయంత్రం జగన్ దంపతులు బెంగళూరు వెళ్తున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటారని తెలుస్తోంది. జగన్ బెంగళూరు పర్యటనపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. అయితే వైద్య పరీక్షల కోసమే జగన్ బెంగళూరు వెళ్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటన కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి, పులివెందులలో జగన్ పర్యటనపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నేపథ్యంలో కడప జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం ఏదైతే శనివారం ఆయన మధ్యాహ్నం కడప చేరుకుని అక్కడి నుంచి పులివెందులకు రోడ్డు మార్గాన వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత నుంచి కూడా జనం అందరూ కూడా పబ్లిక్ కావచ్చు, ప్రజలు కావచ్చు, అలాగే కార్యకర్తలు, అలాగే నేతలు అందరూ వివిధ జిల్లాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే అందుకు అనుగుణంగా కూడా ఆయన ప్రజలతో ప్రతి ఒక్కరితో కూడా స్వయంగా మాట్లాడి పంపిస్తూ వస్తున్నారు. అయితే గంటల తరబడి ఆయన ప్రజల కోసం నిలబడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయనకు కాస్త కాలు నొప్పి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే కాలు ఫ్రాక్చర్ అయిందో ఆయనకు కాలుకు సంబంధించిన నొప్పి కూడా తీవ్ర నొప్పితో ఆయన బాధపడుతున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే కంటిన్యూస్ గా ప్రజలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయనకు భరోసా ఇస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. నెక్స్ట్ మనమే కష్టపడదాం, పనిచేద్దాం అని చెప్పి కూడా ఆయన కూడా ప్రజలకు చెప్తూ ఉన్నారు. జరిగినటువంటి ఘోర పరాజయానికి సంబంధించినటువంటి దానిపై కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు 3వ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఆయన నివాసంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు వెళ్లబోతున్నారు. బెంగళూరుకు ఆయన కాలు నొప్పి సంబంధించినటువంటి శస్త్రచికిత్స కావచ్చు, అలాగే వైద్య పరీక్షల కోసమే వెళ్తున్నారని చెప్పి కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి మొదటిసారిగా ఏదైతే 2009కి ముందంతా కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ ఏదైతే ఉందో, బెంగళూరులో నివాసం ఉందో, పెద్ద ప్యాలెస్ గా అప్పట్లో టీడీపీ వారు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, రెడ్డి సీఎం గా ఉన్న రోజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నటువంటి నివాసంలోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణ అనంతరం కూడా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడము, బెంగళూరుకు వెళ్ళకపోవడము, బెంగళూరుకు వెళ్ళడం చాలా తక్కువైంది. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రావడము, అలాగే పార్టీ పెట్టడము, ఇంకా అలాగే టైం అంతా సరిపోయింది. ఎప్పుడు కూడా ఆయన ప్రతిపక్ష హోదా నేతగా ఉన్నప్పుడు కూడా కావచ్చు, తర్వాత 2019 ఎన్నికల్లో కూడా గెలిచిన తర్వాత కూడా సీఎం గా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు బెంగళూరుకు వెళ్లిన దాఖలాలు లేవు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత బెంగళూరు ఇంటికైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పార్టీ కార్యక్రమాల నుంచి పార్టీ నిర్ణయాలకు సంబంధించి అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలి అనే కార్యాచరణ కూడా, ప్రణాళిక కూడా బెంగళూరులో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఆయన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చాలా దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఆయన మొదటిసారిగా బెంగళూరుకు వెళ్తున్నారని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఆయన రాజకీయంగా కావచ్చు బిజీగా ఉండడం వల్ల అటు ప్రతిపక్ష హోదాలో ఉన్న ప్రతిపక్ష నేతగా కావచ్చు, సీఎం గా ఉన్న పరిస్థితుల్లో బెంగళూరుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే ఇవాళ ఆయన ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు. తర్వాత కాలు నొప్పి ఒకటి ఉంది. కాలు నొప్పికి సంబంధించినటువంటి వైద్య పరీక్షల కోసం కూడా ఆయన బెంగళూరుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్ననే ఆయన బెంగళూరుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే జన తాకిడి, ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆయన ఇవాళ వెళ్లాలని చెప్పి కూడా అనుకున్నారు. అయితే ఈ రోజుతో కడప జిల్లా పర్యటన ముగుస్తోంది. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కాలంతా వాపు వచ్చింది, విపరీతమైన తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని చెప్పి కూడా మనకు ఆయన సన్నిహితంగా ఉన్న వర్గాలు అయితే చెప్పినటువంటి పరిస్థితి.
అయితే బెంగళూరులో ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? కేవలం వైద్య పరీక్షల నిమిత్తమేనా, అక్కడ ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది బెంగళూరులో? ఖచ్చితంగా మొదటి అంశం మాత్రం కాలుకు సంబంధించినటువంటి ఏదైతే వైద్య పరీక్షలు ఉన్నాయో అవి అయిన తర్వాత ఆయన కుటుంబం కోసం కూడా కాస్త సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కావచ్చు, బయట ప్రజలతో తిరగడం, పాదయాత్ర చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమంపై అలాగే పాలనపై దృష్టి పెట్టడము, తర్వాత ఎప్పుడైనా వెళ్తే లండన్ ఆటో వెళ్లి వచ్చిన సందర్భాలే ఉన్నాయి తప్ప సొంత ఇండ్లు ఏదైతే బెంగళూరు ప్యాలెస్ ఉందో అక్కడ ఇంటికి వెళ్లిన దాఖలాలు అయితే లేవు. మరి ఈసారి ఫ్యామిలీతో అక్కడ గడిపే అవకాశాలు ఉన్నాయి బెంగళూరు ఇంటిలో. అలాగే ముఖ్యమైన పార్టీ నేతలను కూడా పార్టీ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి బెంగళూరుకు పిలిపించుకొని. ఇప్పటికే ఆయనతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జగన్ తో పాటే ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా జగన్ తో పాటే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటున్నారు. సో ఇప్పటికైతే పార్టీలో ప్రధానంగా అనుచరుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి కూడా ప్రత్యేక స్థానం అయితే కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యమైన నాయకులందరినీ కూడా బెంగళూరుకు పిలిపించుకొని అక్కడే కార్యాచరణ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, రాష్ట్రంలో మనం పార్టీని ఎలా బలోపేతం చేయాలి, నెక్స్ట్ ఎన్నికలే టార్గెట్ పెట్టుకొని ఎలా లక్ష్యంగా పనిచేయాలన్నది కూడా అక్కడి నుంచే చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మనకు సమాచారం అందుతోంది. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత ఆయన బెంగళూరు నివాసానికి వెళ్లడం చాలా ఆసక్తికరంగా ఉంది, అలా చర్చనీయాంశంగా మారుతోంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. వైశాలి, అయితే జగన్ ఎక్కువ రోజులు బెంగళూరులోనే ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా ఆయనకు ఈ కాలు నొప్పి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫిజియోథెరపీ అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో కాలు ఫ్రాక్చర్ అయినది, అది ఎక్కువగా పబ్లిక్ రావడము, అలాగే తోపులాటలు కావచ్చు, జనం ఎక్కువ అయినప్పుడు, అలాగే ఎక్కువసేపు నిలబడడం కూడా కాస్త ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి మొన్న శనివారం రాత్రి ఆయన కాలు నొప్పి స్టార్ట్ అయింది, వాపు వచ్చింది. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే ఆర్థోపెడిక్ ఉన్నారో ఆ ఆర్థోపెడిక్ డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ అయితే ఇప్పించారు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఆయన డాక్టర్లు కూడా బెంగళూరుకు వెళ్లి మీరు పరీక్ష చేయించుకొని దానికి సంబంధించినటువంటి వైద్యం తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు సూచించారు. ఆ నేపథ్యంలోనే ఆయన బెంగళూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎక్కువ రోజులు అక్కడే ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి కూడా వైద్య వర్గాలు అయితే చెబుతున్నాయి. ఎందుకంటే ఫిజియోథెరపీ ఖచ్చితంగా తీసుకోవాలి. అది అలాగే ఉంటే ఫ్యూచర్ లో కాలుకు సంబంధించినటువంటి ప్రాబ్లం, నొప్పి, అలాగే పెయిన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వైద్య వర్గాలు అయితే చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తానికి అక్కడ బెంగళూరు నివాసంలో ఎక్కువ రోజులే ఉండే అవకాశాలే ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.